శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసుని చరిత్ర. కాలము పుట్టుక, కర్మ ఏర్పాటు. దానిలో నుంచి మొట్టమొదటిసారిగా ఒక పరిభ్రమణం, తన చుట్టూ తాను తిరిగే ఒక రకమైన స్పందనం గోచరించినది. ఈ పరిభ్రమణతో కాలం ఉద్భవించినది. ఈ కాలంతో ఆకాశము, దానితో కర్మ, పంచభూతాలు, ఇలా అన్నీ ఒకదాని వెంట ఒకటి ఉల్లిపాయలో పొరలు విడివడినట్లుగా చల్ల చేస్తుంటే కవ్వం పక్క నుంచి వెన్న, మజ్జిగ రెండు విడివడినట్టుగా క్రమేపీ ఒకదానిలో నుంచి ఒకటి మండలాకారంగా విస్తరించినాయి. చెరువులో రాయి వేస్తే అలలు రింగులు రింగులుగా ఎలా వస్తాయో అలాగే మధ్య తిరిగే హిరణ్యయాండం లోంచి పంచభూతాలు, ఆకాశము, మనోద్భవము, కారాలు, ఇంకా వాయువు, సప్తధాతువులు, ఇలా ఒకటేమిటి అన్నీ కూడా ఏర్పడ్డాయి. వాటి ఏర్పాటుతో క్రమేపీ ఒక అండము విభక్తమై కమలాఫలం పండు తొనలు ఒలిచినట్టుగా ఒక్క భాగం వేర్వేరుగా విడివడి అందులో నుంచి ఒకే మంటలో నుంచి వచ్చే నిప్పు రవ్వల్లాగా అనేక కోట్ల సూర్యుల సన్నటి రవ్వల్లా వెలుగుతూ చీకట్లో దూసుకుపోవటం ఆయన ప్రత్యేకంగా సందర్శించారు. అవి రవ్వలు కావు, దుమ్ము రేణువుల్లాగా తేలుతున్న అనేక కోట్ల సూర్యగోళాలు. అందులో ప్రతి ఒక్కటి సన్నటి నక్షత్రంలా రివ్వున తిరుగుతూ అనంతాకాశంలో నాట్యం చేస్తున్నది. తిరుగుతున్న ఆ నక్షత్రంలోంచి అలలు అలలుగా తేజస్సు చుట్టారా అన్ని వైపులా విరజిమ్ముతున్నది. అది విష్ణు చక్రంలా తిరిగే భ్రమణ వేగానికి అన్ని వైపులకి ఆ తేజస్సు రింగులుగా విడివడి దూరంగా వ్యాపించసాగింది. గ్రహాల సృష్టి. ఒక చెరువులో రాయి వేస్తే దాన్ని చుట్టూ వచ్చే అలల్లాగా రింగులు రింగులుగా వలయాలు ఏర్పడి ఆ పదార్థంతోనే క్రమేణా 1, 2, 3 ఇలా 9 గ్రహాలు ఏర్పడి మండలాకారంగా ప్రతి సూర్యుని చుట్టూ నాట్యం చేస్తున్నాయి. అణువులో పరిభ్రమించే పరమాణువుల్లాగా. ఇది ఒక అనంతమైన గాథ, అద్భుత వైవిధ్యము. పెక్కు శాస్త్రాలలోని విజ్ఞానమంతా ముద్దకట్టి అనుభవంగా మారి ఏ కారణం ధరించి ప్రత్యక్షమైనవి. ప్రత్యక్షమైనవి దృశ్యంలాగా నడుస్తున్న జగన్నాటకం. ఇది పరిపూర్ణమైన పురాతనమైన జగత్తుకి మూలమైన నిత్యము సత్యము ప్రత్యక్ష సాక్షాత్కారము. ఆత్మానుభూతి ఒక గుండ్రని సున్నాలాగా అనాద్యంతమై మొదలు చివర లేకుండా వృత్తంగా నిత్యము పరిభ్రమించే మహత్తర కాలస్వరూపం. ఆ వృత్తమే కాలచక్రము లేక రాశిచక్రము. సృష్టి ప్రళయాలు. అందులోంచే సృష్టి. సముద్ర జలంలోంచి పైకి లేచే పర్వతాలు, నదులు, అరణ్యాలు, జలచరాలు, జంతువులు, పక్షులు,
మానవులు, యోగులు, దేవతా స్వస్వరూపాల సృష్టి, అనంతమైన వైవిధ్యము ఇది. అపూర్వమైన కళాఖండం వంటి విశ్వరచన నైపుణి, దాని అందము అపారము, దాని అర్థము అగాధము. అణువుల నుండి సూర్యగోళాల వరకు క్రమబద్ధంగా లయ తప్పకుండా రాసకేలిలాగా వలయాకారంలో నిత్యము జరిగే జగత్తు నాట్యం సృష్టి, స్థితి, ప్రళయం అనే ఈ 3 అడుగులతో పర్వతం పరతత్వం చేసే నృత్యం, కాలపురుషుని ఆనంద తాండవం. ఇదే విశ్వరూపుడి రాసకేలి విశ్వలీల. దృశ్యమే తానైన సమాధి స్థితి. ఒక మహత్తరమైన సమాధి స్థితిలో ఆయన దర్శించిన ఒక సర్వతోముఖానుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు. ఎందుకంటే మాటలు పరిమితం, కానీ చూచిన అనుభవం అపరిమితం, అగాధం. అనేక అర్థాలతో బహుముఖంగా ఒకేసారి అనుభవంలోకి వచ్చే అతి మానస అనుభూతి. మనస్సు కంటే పైన ఉండే బుద్ధికి పై అంతస్తులోని ఆత్మానుభూతి అది. చూస్తున్న దృశ్యమే తానై, దృశ్యము చూడటం తాను అన్న ఈ 3 కలిసిపోయి ఏకాకారమైన ఆత్మ సమాధి. క్రమక్రమంగా మానవ దృష్టిలో లక్షల సంవత్సరాల క్రితం జరిగిపోయిన చరిత్ర యావత్తు ఇలా మనస్సునే తెరమీద చలనచిత్రంలా పునరావృతమైంది. క్రమంగా పల్లెలు, పట్టణాలు, నగరాలు అంతటా వ్యాపించటం, రాజులు ఏర్పడటం, రాజ్యాలు, వాటిలో పాటు రాజకీయాలు మానవ సమాజంలో అంతటా అల్లుకోవడం, పసిపిల్లవాడిలా అమాయకమైన మనస్సుతో, అమృత హృదయంతో మానవజాతి ఏకకుటుంబంగా జీవించిన ఆనాటి సత్యయుగం. అలా అంతా కూడా ఆ మహర్షి సందృష్ట స్థితికి ప్రత్యక్షంగా గోచరించినది. మానవ చరిత్ర. అమలమైన అంతఃకరణతో ఒకనాడు ఆనందంగా జీవించిన మానవజాతి క్రమక్రమంగా అధపతనమవుతూ, స్వార్థంతో, అసూయలతో, కపటంతో, అన్యోన్య ద్వేషాలతో, యుద్ధాలతో ఒకరినొకరు హింసించుకుంటూ, ఒకరినొకరు బాధించుకుంటూ ఈ భూగోళాన్నే నరకంగా మార్చివేసిన ఘోరమైన ఈనాటి స్థితికి కారణం ఆ కాలంలోని మానవుల ధర్మ విచ్ఛక్తి వల్లనే. మంచితనం మనిషిలో నశించటమే, భూమిలో ధర్మం నశించటం అంటేనే అవగతం కాసాగింది. ఇదంతా దర్శించే ఆయనకు ఏనాడైతే భూమి మీద మానవునిలో మంచి అనేది లేకుండా పోయిందో ఆనాడే జీవితంలో సుఖశాంతులనేవి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాయి. ధర్మమే అన్నింటికీ మూలం అన్న సత్యాన్ని నిరూపించే భయంకర గాథ. మానవ జాతి ఇన్నేళ్లుగా అనుభవిస్తున్న కన్నీటి బాధ. ఇదే చరిత్ర నేర్పే గుణపాఠం. ఇదే పురాణం. అందులో మళ్ళీ అడుగడుగునా చీకటిలోని నక్షత్రాల్లాగా అజ్ఞానంతో నిండిన మానవ సమాజంలో మంచిని, ప్రేమను, సత్యాన్ని, ధర్మాన్ని వెలిగించే దీపకలికల్లాగా అక్కడక్కడ జన్మించే అవతార పురుషులు, మహర్షులు, అహింసామూర్తులు అవతరించడం, ఈ సత్యాన్ని గ్రహించి మానవ జాతిని తిరిగి వెలుగుబాటలో నడిపించటానికి ప్రయత్నించే దివ్య పురుషుల గాథలు. ఇలా ఇన్ని క్రమంగా ఈ మహత్తర సమాధిలో అంతా ఒక దివ్య చరిత్రగా ఆయన దర్శించారు. ఇది విశ్వం గాథ, యావత్ సృష్టి కథ, సృష్టి ప్రళయం. ఇలాగా ఒక సృష్టి నుంచి ఒక ప్రళయం దాకా జరిగే కథ యావత్తు ఒక చక్రంలాగా తిరుగుతుంది. దాన్నే కల్పం అంటారు. తర్వాత వచ్చేది ప్రళయం.
భూపం భూకంపాలు, అగ్నిపర్వతాలు, అపార జననష్టం కలిగించే వాతావరణపు మార్పులు, భూగోళం తిరిగే పరిధిలోనే గల్లంతు, గ్రహాలు ఒకదాన్నొకటి ఢీకొని బగ్గున మండిపోతూ అనంత అగ్నిజ్వాలల్లాగా వెలుగుతూ సూర్యగోళంలోకి పోయి అందులో పడి లయమైపోవడంతో ఇలా అన్నీ కనిపిస్తున్నదంతా ఎక్కడి నుంచి వచ్చిందో, తిరిగి ఎందులోకి లయమైపోవడం, తిరిగి మా సృష్టి, మళ్ళీ ప్రళయం, మహాప్రళయం, ఇలా అనంతంగా కాలచక్రంలో పరిభ్రమించే సృష్టి. వసంతం ప్రళయం, వేసవి వానాకాలంలోకి, పచ్చని వరి పొలాల్లో సృష్టి భూమి మీద కలకల్లాడుతూ వ్యాపిస్తోంది. మళ్ళీ శిశిరకాలంలో ఆకులు రాలినట్టుగా జనం రాలిపోయే ప్రళయం. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఋతువుల్లాగా అనేక రకాల సృష్టులు, అనేక కల్పాలు, గాథలు వేర్వేరు ప్రళయాల్లోకి వైవిధ్యం కాగానే చక్రాకారంగా తిరుగుతుంటుంది. ఈ కథ యావత్తు అతి విపులంగా, స్పష్టంగా, ప్రత్యక్షంగా దర్శించాడు ఆయన. ప్రళయాలకు చివరకు వచ్చే మహాప్రళయం కూడా. ప్రళయాలలో బయటి భూగోళం నశించి మళ్ళీ సృష్టి అవుతుంది. మహాప్రళయంలో పంచభూతాలు, అణువులు, పరమాణువులు కూడా నశించిపోయి అంతా శుద్ధ ఆకాశతత్వంలోకి లయించి పోతుంది. ఈ ఆకాశము బ్రహ్మ మనస్సులో లయించిపోయి అది మహత్తు అనబడే భగవత్ వస్తువుగా లయమైపోయి చివరికి బ్రహ్మదేవుడు కూడా నారాయణునిలోనికి లయించి ఆయన యోగ సమాధిలో అంతర్ముఖుడై ఆత్మారాముడిగా నిలిచిపోతాడు. అప్పుడు ఏక వస్తువు ఏకో విష్ణుర్మహద్భూతం అన్నది మిగులుతుంది. దీనిని కూడా వ్యాస మహర్షి భారతంలో యః పురా ప్రళయే ప్రాప్తే నష్టే స్థావర జంగమే ఏకస్థితిష్యతి విశ్వాత్మ అని వర్ణించాడు. ఇలాంటి బ్రహ్మకల్పాలు 36 వర్ణించాడు. పురాణ ఋషి తాను దర్శించిన ఈ సృష్టి రహస్యాన్ని మానవజాతికి అందించే అమరవాణి చంద్రాకారంగా మనకు వదిలి కాలంలో నడిచిపోయిన ఆయన అడుగుజాడలే మానవజాతి గుండెల మీద ముద్రించాడు. శాశ్వతంగా ఆయనే వ్యాస మహర్షి. ఆయన అపూర్వ యోగ సమాధిలో దర్శించిన ఆ మహానుభూతిని తిరిగి ఎలా మానవాళికి మళ్ళీ అందించాడో అదంతా వేరే కథ. అది వచ్చే అధ్యాయంలో గమనిద్దాం. వేదవ్యాస మహర్షి ఆశ్రమం. వేదవ్యాస మహర్షి తనకి కలిగిన విశ్వానుభూతి, ఆత్మసాక్షాత్కార రూపమైన తపస్సులో ఆయనకు గోచరించిన విశ్వరహస్యమును, అది తనకు ఏ విధంగా కలిగిందో అదంతా కూడా తాను మహాభారతం ఆది పర్వంలో వివరంగా వర్ణించారు. పుణ్యే హిమవత్ పాదే పూజ్యే గిరి గుహలయే విశోధ్య దేహం ధర్మాత్మ. హిమాలయంలోని తపస్సు వర్ణన. మహాదండ మభూదేకం ప్రజానాం బీజమవ్యయం. తపస్సులోని దివ్య దృశ్యం. త్రయస్త్రీ శతసహస్రాణి తయస్త్రించ నానిచ త్రయస్త్రింశతి వర్షాణి సృష్టే సంక్షేప లక్షణం. ఆది పర్వం.
సృష్టి చరిత్ర. అంతేకాకుండా చక్రాకారంగా తిరిగే కాలంలో ప్రళయం ఇలాగా ఒకదాని వెంట ఇంకొకటి రాత్రి వెంట పగలు వలె నిత్యము తిరుగుతూ ఉంటాయని, ఆ అనంత కాలచక్రం యొక్క గతిని లెక్కించే పరిభ్రమణంలో యుగాలుగా కల్పాలు మన్వంతరాల సంఖ్య అన్నీ గుణించే సృష్టికి సంక్షేప లక్షణమైన ఆ రహస్య గణితం కూడా ఆయన భారతంలోనే వివరించారు. ఇది జరిగే కాలచక్రగతిలో తిరిగి పునరావృతమయ్యే నిత్య చరిత్ర. తను ఇతిహాసం చరిత్రను ఇతిహాసంగా మహాభారతం రూపంలో పంచమ వేదంగా మానవాళికి అందించాడు. ఇలాగా మనకిచ్చిన ఇతిహాస పురాణమైన భారతంలో తనకి ముందు జరిగిన చరిత్రను, తనకు సమకాలమైన వర్తమాన చరిత్రను మాత్రమే కాకుండా రానున్న భవిష్యత్తును పురాణ రూపంలో రచించి భవిష్య పురాణంగా మనకు అందించారు. వర్తమాన చరిత్ర గురించి వర్ణించినప్పుడు ఆయన వర్ణించిన తన సమకాలికులైన ఋషులు, రాజులు, తన సమకాలీన దేశకాల పరిస్థితులు అన్నీ కూడా ఈనాటికి వ్యాస మహర్షి రచనలో అక్కడ విస్తరించి ఉన్న విషయాలను పరిశోధనగా సేకరిస్తే వ్యాస మహర్షి చారిత్రక జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను మనం తెలుసుకోవచ్చు. అందులో ముఖ్యమైనది వ్యాసుని రచనలో వచ్చే వ్యాసుని పాత్ర. అది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సామాన్యంగా ఏ రచయిత తన రచనలలో తానే పాత్రధారిగా రాడు. కానీ వ్యాస మహర్షి రచించినది కల్పనా కథ కాదు గదా, అది యథార్థ చరిత్ర. చరిత్రలోని వ్యక్తిగా వ్యాస మహర్షిని తనకి తెలిపే అంశం ఒకటి అక్కడ స్పష్టంగా పరిశీలిద్దాము. అదేమిటంటే వ్యాసుని ఆశ్రమం ఎక్కడ ఉండేది అన్న అంశం. వేదవ్యాస మహర్షి పేరు వినని వారు ఉండరు, భారతము తెలియని వారు ఉండరు. అయినప్పటికీ వ్యాస మహర్షి ఆశ్రమం లేదా ఆయన తపస్సు చేసిన చోటు గురించి కానీ ప్రశ్నించండి, ఎవరినైనా సరైన సమాధానం చెప్పగలరా? బహుశా 1000కి 1 కూడా ఉండరు. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అనేక మంది విద్వాంసులను, పండితులను ఈ ప్రశ్న అడగటము, వాళ్ళు అసలు ఆ విషయం గురించి తాము విచారణ చేయలేదని అంటూ చెప్పటము ఎన్నిసార్లు చూస్తాము. ఈ తెలియని వాళ్ళు అందరూ కేవలం పామరులు అనుకునేరు కాదు. మహాభారతం మీద రీసెర్చ్ చేసిన డాక్టరేట్ వ్యాసుని గురించి, ఆయన కవితా శక్తి గురించి, ఇంకా ఇలాంటి విషయాల్లో పాండిత్యము ప్రకర్షణతో వ్యాసాలు వ్రాసిన వాళ్ళలోనూ చాలామందికి వ్యాసుని నివాస స్థలం గురించి తెలియదంటే ఆశ్చర్యంగా లేదు. అవును, మహాభారతకర్త, బ్రహ్మసూత్ర నిర్మాత, వేద విభక్త, సాక్షాత్ అవతారమూర్తిగా, జాతీయ కవి గాను మన దేశ సంస్కృతికే మూల పురుషుడు. ఇంకా హిందూ మతము అంటూ ఒకటి ఈనాడిలా ఉండటానికి కారకుడు. ఈనాడు హిందూ మతాన్ని సజీవంగా ఉంచి గీత, భాగవతం, విష్ణు సహస్రనామాల వంటి విష్ణు సహస్రనామాల వంటి మహామంత్ర కావ్య సృష్ట అని ఇలా ఎన్నో చెబుతాం ఆయన గురించి. కానీ ఆయన నివాస స్థలం గురించి పరిశోధన మాత్రం చెయ్యము. జరిగింది కూడా చాలా తక్కువే. అందులోనూ
జనసామాన్యానికి అందింది అసలే శూన్యం. అందుకే ఈ అంశం గురించి కూడా ఇక్కడ పరిశీలిద్దాం. అనేకులు వేదవ్యాసుని నివాస స్థలముగా పేర్కొనే స్థలాలు ఇవి: వ్యాసస్థలము, వ్యాసవనము, వ్యాసస్థలి, ఇది కురుక్షేత్రంలో ఉంది. వ్యాసాశ్రమము, ఇది హిమాలయాల్లోది. వ్యాసకాశి, వ్యాసఘాట్, తెహారి మార్గంలో గరుడచాహి వద్ద. మానా అనే గ్రామాల్లో వ్యాసాశ్రమము మైళ్ళు. హర్యానాలోని బిలాస్పూర్ వద్దనున్న వ్యాసాశ్రమం. మచ్చోదరి ఘాట్ అంటే ఆగ్రా, మధుర మధ్య వ్యాసుని జన్మస్థలంగా చెప్పబడుతున్న స్థలం. వ్యాసుని భార్య పేరు వటిక అని, కుమారుడు శ్రీశుకుడు అని. ఇతడు తల్లి గర్భంలో 12 మాసాలు ఉన్నాడట. ఆయన బృహస్పతికి శిష్యుడుగాను, విదేహ జనకునికి బ్రహ్మ విద్యలో శిష్యుడుగాను బ్రహ్మ విద్య నేర్చి శ్రీశుకుడుగాను చివరకు మోక్షం పొందాడు. అది కూడా వ్యాసుని ఆశ్రమ ప్రాంతంలోనే. పై చెప్పిన స్థలాలు ఒక్కొక్కటే వివరంగా పరిశీలిద్దాము. వ్యాసాశ్రమం దేవప్రయాగ నుంచి తెహారి వెళ్ళే దారిలో లక్ష్మణ్ జూలా నుంచి గరుడ చెక్కి ఉన్న దిక్కుగా 4 మైళ్ళ దూరంలో వ్యాసఘట్టం ఉన్నది. అక్కడ గోపాల్జీ లేక కృష్ణ మందిరం, ఒక ధర్మశాల కూడా గంగా ఒడ్డున ఆ వ్యాసాశ్రమం దగ్గరే ఉన్నాయి. శామ్రాప్రాస్త తీర్థం కేశవ ప్రయాగ వద్ద ఉన్న సరస్వతి సంగమం వద్ద సరస్వతీ నది ఒడ్డున ఒక వ్యాసప్రాస తీర్థం ఉన్నది. అదే వేదవ్యాసుని ఆశ్రమ స్థలం అంటారు కొందరు. మానా అనే గ్రామంలో వ్యాసగృహ అనే పేరుతో నేటికి ఒక గుహ ఉన్నది. ఆ గుహలో కూర్చున్న వ్యాస మహర్షి తన 18 పురాణాలు రచించాడని, ఈనాటికి ప్రసిద్ధి చెందిన గుహలు ఇవి. గణేష గుహ కూడా ఒకటి ఉన్నది. ఈ మానా గ్రామంను ఈ వైపు భారతదేశపు సరిహద్దు గ్రామాలలో చిట్ట చివరి గ్రామము. అక్కడ నుండి బద్రీనాథ్ దిక్కుగా వెళ్ళి ఒక వంతెన దాటిపోవచ్చు. అది బద్రీనాథ్కు 2.5 మైళ్ళ దూరంలో ఉంది. వ్యాసాలయం బిలాస్పూర్ అనే గ్రామంలో వ్యాసపూర్ ఈనాటికి ఉన్నది. అక్కడ వ్యాస మహర్షి దేవాలయంలో కూడా ఒకటి ఉన్నది. మధుర వద్ద కృష్ణా గంగా సరస్సు దగ్గర మధుర జిల్లాలో మౌంట్ అనే గ్రామం సమీపంలో ఉన్నది చాందేరి అనే గ్రామం. వ్యాసుని జన్మస్థలము అని మధురలోనే ఉన్న కృష్ణగంగా అనే తీర్థం వ్యాసుడు తపస్సు చేసిన స్థలమని ప్రఖ్యాత పరిశోధనలకు పండిత్ బాలకుంద చతుర్వేది గారి అభిప్రాయం. ఆగ్రా దగ్గర రుణుకదాకు కొంచెం దూరంలో మచ్చోదరి ఘాట్ అనే ప్రదేశం ఉన్నది. ఇక్కడనే యమునా తీరంలో వ్యాసుని మందిరం కూడా ఉన్నది. అదే మత్స్యగ్రంథి అయిన సత్యవతికి వ్యాసుడు జన్మించిన చోటు అని ఇక్కడ ప్రజలు ఈనాటికి చెబుతారు. వ్యాసవనం మహాభారతం అరణ్య పర్వంలో 81వ అధ్యాయంలో కురుక్షేత్ర సమీపంలోనే వ్యాసవనం ఉన్నట్లుగా వర్ణించబడి ఉన్నది. ఇదే విషయము నారద పురాణంలోనూ వామన పురాణంలో కూడా చెప్పబడి ఉన్నది. వ్యాసస్థలి ఇది కూడా పై వ్యాసవనం లాగానే కురుక్షేత్ర సమీపంలోనే ఉన్నది. ఇక్కడ వ్యాస మహర్షి కుమారుడు శ్రీశుకుని నిర్యాణం అంటే మోక్షం జరిగింది. ఆ తర్వాత పుత్రశోకంతో వ్యాస మహర్షి దేహత్యాగ
ప్రయత్నం చేశాడని కూడా చెబుతారు. ఈ విషయం మహాభారత్తో నారద వామన పురాణంలో కూడా ఉన్నది. వ్యాసాశ్రమం. పురాణాలలోని వర్ణనలను బట్టి చూస్తే ఇది బద్రీ వెళ్ళే తోవలో అలకనంద సరస్వతి నదుల సంగమ స్థానం వద్దనున్న శ్యామప్రాస తీర్థానికి సమీపంలో ఉన్నది. వ్యాసుడిక్కడ ఈ ఆశ్రమంలో ఉంటుండగానే సుమంతుడు, వైశంపాయనుడు, ప్రేలుడు మొదలగు ఋషులు ఆయనకి శిష్యులుగా చేరి వేద శాస్త్రాలలో శిక్షణ పొందారని, వ్యాస మహర్షి వేద ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభమైందని తెలుస్తుంది. శివపురాణంలోని ఉత్తరఖండంలోని 44వ అధ్యాయం చేయటం వల్ల కూడా తెలుస్తున్నది ఈ విషయం. శ్రీ గురుభ్యో నమః. 11 నుంచి 20 పేజీల వరకు అండి.